తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు గుడ్ న్యూస్. త్వరలోనే 2 డిఏలు విడుదలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పనుంది. పెండింగ్లో ఉన్న 4 డిఏల్లో 2టిని విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. డిఏ చెల్లింపుల వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రతి 6 నెలలకి ఒకసారి డిఏ చెల్లించాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ హయాంలో 3 డిఏలు, కాంగ్రెస్ అధికారం చేపట్టాక 1 డిఏ పెండింగ్లో ఉంది. 4 డిఏల్లో 2టిని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అయితే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 2 పెండింగ్ డిఏలను క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే ఉద్యోగులకు 2 డిఏలను క్లియర్ చేసేందుకు నిధులు సమీకరించనుందని తెలుస్తుంది. ఉద్యోగులు పెన్షనర్లకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో జరిగే దసరా పండుగ ముందుగా అంటే సెప్టెంబర్ నెలాఖరులోగా 2 డిఏలను విడుదల చేసేందుకు నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే 2 డిఏలను విడుదల చేయాలని రేవంత్ సర్కార్ భావించినప్పటికీ రుణమాఫీ నిధుల సమీకరణ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిఏలు విడుదల పెండింగ్ పడింది. ప్రభుత్వం రైతులకు పంట రుణాల మాఫీ పథకానికి ప్రాధాన్యత ఇచ్చి జూలై 18 నుంచి ఆగస్టు 15 వరకు 18,000 కోట్ల నిధులు బ్యాంకుల్లో జమ చేశారు. ఇక రుణమాఫీ పథకానికి ఆర్థిక శాఖ నిధులు సేకరించింది. దీంతో డిఏలు విడుదల పెండింగ్లో పడింది. సో ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఒత్తిడి. పెండింగ్లో ఉన్న 4 డిఏల్లో పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. 53 ఉద్యోగ సంఘాల తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఇప్పటికే జేఏసీని కూడా ఏర్పాటు చేశారండి. ఇక డిఏలపై నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి పోరాటం సిద్ధమని ఉద్యోగులు కూడా ప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ జగదీశ్వరరావు, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు వెల్లడించారు. డిఆర్పీఎంపై త్వరలో ప్రకటన ఉండే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సెప్టెంబర్ నెలలో పెరిగిన జూలై డిఏని విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో ఇది వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. థ్యాంక్ యూ.